మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సిశాబ్ 2026 సీట్ అలాట్మెంట్ తర్వాత ఆల్రెడీ జోసాలో సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న స్టూడెంట్స్ ఎస్ఏఎఫ్ పిఎఫ్ పే చేశారు. బెటర్ కాలేజ్ కోసం సిశాబ్లో ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు, లేదు మాకు జోసాలో సీట్ రాలేదు సార్, లేదు సిశాబ్లోనే వస్తుంది, ఆల్రెడీ జోసాలో సీట్ వచ్చి నచ్చక క్యాన్సిల్ చేసుకుని సిశాబ్లో పార్టిసిపేట్ చేశామన్న న్యూగా సిశాబ్లోనే సీట్ వచ్చే స్టూడెంట్స్ ఏం చేయాలి, ఎవరు ఏ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి, ఎవరికి డాక్యుమెంట్స్ ఫీ పేమెంట్ ఉంటాయనేది క్లారిటీగా లాస్ట్ వరకు చూడండి. సిశాబ్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ మనకు 6th రోజు షెడ్యూల్ ప్రకారం 5 PM టైం ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా 5 PMకి వస్తుందని చెప్పలేం, లేట్ కూడా అవ్వచ్చు. ఏ టైంలో వచ్చినా ఫస్ట్ థింగ్, మీకు ఆల్రెడీ జోసాలో ఒక సీట్ మీ దగ్గర ఉంది, కన్ఫర్మ్ చేసుకున్నారు, మీరు సిశాబ్లో బెటర్ సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ప్రాసెస్ ఏముంటుంది క్లారిటీగా వినండి. తర్వాత సిశాబ్లో న్యూగా సీట్ వచ్చే వాళ్ళకు కూడా ప్రాసెస్ చెప్తా. ఈ 5 విల్లింగ్నెస్ ఆప్షన్స్ అందరికీ ఉంటాయి. జోసా నుంచి సీట్ కన్ఫర్మ్ చేసుకొని వచ్చిన వాళ్ళైనా, సిశాబ్లో న్యూగా సీట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా. బట్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, సిశాబ్లో ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా మళ్ళీ ఫీ పేమెంట్ ఆప్షన్ అంటూ ఏమీ ఉండదు, మీరు ఫీ పే చేయడం అవసరం ఉండదు. నెక్స్ట్, మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది జోసా టైంలోనే, కాబట్టి మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వెరిఫికేషన్ అంటూ ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఏ సీట్ అలాట్ అయింది ఆ సీటుకి సంబంధించి విల్లింగ్నెస్ ఆప్షన్ మీరు ఏది చూజ్ చేసుకుంటారు అనేది మాత్రమే మీకు ఉంటుంది, ఆల్రెడీ జోసా సీటు కన్ఫర్మ్ చేసుకొని వచ్చిన వాళ్ళకి. అదే మీరు సిశాబ్లోనే న్యూగా మీకు సీట్ వస్తుంది, జోసా నుంచి ఏ సీటు లేదు మీ దగ్గర అనుకున్న స్టూడెంట్స్, మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత మీ సీటు చూసుకున్న తర్వాత సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫీ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలి, మీరు కూడా విల్లింగ్నెస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ జోసాలో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీజు, స్లైడు, ఫ్లోటు తెలుసు కాబట్టి క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. బట్ సిశాబ్లోనే న్యూగా వచ్చిన స్టూడెంట్స్కి ఫ్రీజు, స్లైడు, ఫ్లోటు నేను క్లారిటీగా చెప్తాను. అలాగే అందరికీ సరెండర్ విత్డ్రా అంటే ఏంటి తెలియాలి కాబట్టి ఫస్ట్ ఈ 2 ఆప్షన్స్ ఏంటి చెప్తాను వినండి. రౌండ్ 1లో మీకు ఏదో ఒక సీట్ వచ్చింది సిశాబ్లో, మీకు అసలు కౌన్సిలింగ్ ఇంట్రెస్ట్ లేదు, మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ చేసేసుకొని మీరు కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఆల్రెడీ మీకు ఏదో ఆల్టర్నేటివ్ కాలేజ్ ఉందనుకున్నప్పుడు మీరు విత్డ్రా అని సెలెక్ట్ చేసుకుంటే సిశాబ్ రౌండ్ 1 తర్వాత మీ సీటు క్యాన్సిల్ అవుతుంది, మీరు కౌన్సిలింగ్ నుంచి టోటల్గా ఎగ్జిట్ అయిపోతారు, ఇంకా మీకు రౌండ్ 2 కౌన్సిలింగ్ ఉండదు. ఎవరైతే మాకు కౌన్సిలింగ్ ఇంక ఇంట్రెస్ట్ లేదు సార్ మేము వెళ్ళిపోతాం, రౌండ్ 1 తర్వాత అయితే రీఫండ్ వస్తుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, రౌండ్ 1 తర్వాత రీఫండ్ రావాలనుకుంటే మీరు విత్డ్రా సెలెక్ట్ చేసుకుంటే కౌన్సిలింగ్ ఎగ్జిట్ అయిపోయి రీఫండ్కు మీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ సరెండర్. సో ఎవరైతే జోసా ఆల్రెడీ సీట్ వచ్చి బెటర్ సీట్ కోసం సిశాబ్లో ఆప్షన్స్ ఇచ్చారో మీరెవరు అసలు ఈ సరెండర్ ఆప్షన్ విషయానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సరెండర్కి మీనింగ్ ఏంటి అంటే, సిశాబ్ ఇప్పుడు మీకు R1 రౌండ్ 1లో సపోజ్ ఇక్కడ 11th ఆప్షన్లో జి అనే కాలేజీలో మీకు EEE బ్రాంచ్ సీట్ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నవి 1 to 10 ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ అందరూ ఆప్షన్స్ మీ కేటగిరీ, జెండర్, ఆల్రెడీ జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు లిమిటెడ్ ఆప్షన్స్, సిశాబ్లో న్యూగా రావాల్సిన వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 20 అనే కాదు, రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది, బట్ మీరు ఈ సీటు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళడానికి కూడా మీకు అసలు విల్లింగ్నెస్ లేదు, జస్ట్ సీట్ ఏమైనా వస్తుందో లేదో చూడడానికి ట్రై చేస్తున్నారు అనుకున్న వాళ్ళైతే, మరి ఇప్పుడు రౌండ్ 1లో వచ్చిన సీట్ నచ్చలేదు, ఏం చేయాలి? రీఫండ్ రావాలంటే క్యాన్సిల్ చేయాలి, లేదు మాకు రౌండ్ 2లో ఏమైనా బెటర్గా వస్తుందేమో, రౌండ్ 2 వరకు వెయిట్ చేయాలి అనుకుంటే మరి రీఫండ్ రాదు కదా రౌండ్ 2లో, అప్పుడు ఎలా, అసలు ట్రై చేయకుండానే వేస్ట్ అయిపోతాం అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసమే ఈ సరెండర్ ఆప్షన్. ఏంటి అంటే, మీరు రౌండ్ 1లో 11th ఆప్షను సీట్ వచ్చింది, మీకు ఇంకా 1 to 10 ఆప్షన్లో ఏదైనా ఒక సీట్ వస్తే వెళ్తామనుకొని ఇంట్రెస్ట్లో ఉన్నారు, ఈ 11th కానీ దీని తర్వాత ఉన్నది కానీ మీకు ఏ ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు మీరు సరెండర్ అని క్లిక్ చేస్తే రౌండ్ 1లో వచ్చిన సీటు మీ సీటు క్యాన్సిల్ చేస్తారు, మీకు
ఏ సీటు మీకు అలాట్ చేయరు. అలాట్ చేసిన సీట్ క్యాన్సిల్ చేసేసారు కాబట్టి మీ దగ్గర ఏ సీటు ఉండదు. మీరు ఎంటీగా రౌండ్ 2కి వెళ్తారు. బట్ మీ ఆప్షన్స్ 1 to 10 కన్సిడర్ చేస్తారు. ఆల్రెడీ 11th ఆప్షన్లోనే మీ సీట్ ఉంది కాబట్టి పైన ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 1 to 10 వీటిని కన్సిడర్ చేసుకొని ఇందులో ఏదైనా సీటు మీకు రావడానికి ఛాన్స్ ఉంటే మీ ర్యాంకు జెండర్ కేటగిరీ బేస్ చేసుకొని అలాట్ చేస్తారు. సపోజ్ ఇక్కడ 7th ఆప్షను ఈ అనే కాలేజీలో ఈసీ బ్రాంచ్ మీకు రావడానికి ఛాన్స్ ఉంటే అలాట్ చేశారనుకోండి, రౌండ్ 2లో ఇది మీ సీట్ అవుతుంది. ఇప్పుడు రౌండ్ 2 సీట్ వచ్చిన తర్వాత సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు రీఫండ్ కావాలి అంటే మాత్రం రీఫండ్ గురించి మర్చిపోండి. రౌండ్ 2కి వచ్చారంటే ఇంకా రీఫండ్ అనే అమౌంటే మీకు ఉండదు. నెక్స్ట్ సార్ మరి ఇప్పుడు రౌండ్ 2లో కూడా మేము ట్రై చేసాం, 1 to 10లో మీకు ఏది అలాట్ అవ్వలేదు, ఛాన్స్ లేదు అంటే మీకు ఇంకా సీసాబ్లో కూడా ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ మీరే క్యాన్సిల్ చేసేసుకున్నారు, సరెండర్ అని ఇస్తే ఆ సీట్ వదిలేసుకున్నారు. ఇప్పుడు 1 to 10లో కూడా ఏ సీట్ అలాట్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఏ సీటు ఉండదు. మీరు టోటల్గా మీ ర్యాంక్కి కానీ జెండర్కి కానీ మీరు ఇచ్చిన ఆప్షన్స్ కంప్లీట్గా ఏ సీటు లేకుండా సీసాబ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అన్నట్టు. ఆటోమేటిక్గా మీకు రీఫండ్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ మాత్రమే వస్తే వెళ్తాను, అలా వచ్చిన దానికి కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో బెటర్ వస్తేనే వెళ్తాను, కానీ బెటర్ వచ్చినా అప్పుడు రీఫండ్ కోసం చూస్తున్నాం అనుకున్న వాళ్ళే ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. రౌండ్ 1లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 14 దగ్గర సీట్ వచ్చింది, ఇంకా 1 to 13 ఉన్నాయి కదా అని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఏదో 5thలోనో 6thలోనో రాకపోతుందా చూద్దాంలే అనుకొని రౌండ్ 2కి వెళ్ళి మీకు మళ్ళీ ఏదో 13 దగ్గర హెచ్ఎన్ఏ కాలేజీలో మెకానికల్ వచ్చి సార్ ఇప్పుడు మేము వెళ్ళాం సార్, మాకు ఇది ఇంట్రెస్ట్ లేదు సార్, ఏదో చూద్దాం అనుకున్నాం, రీఫండ్ కావాలంటే అలా అయితే రీఫండ్ రాదు. సెకండ్ రౌండ్లో ఎంటర్ అయ్యారంటే రీఫండ్ గురించి మర్చిపోండి, వచ్చిన సీట్కైనా వెళ్ళాలి, రీఫండ్ అయినా తీసుకోవాలి. ఇక్కడితో జోసా వాళ్ళకి మీకు ఈ ఫ్రీజ్ స్లైడ్ ఫ్లోట్ ఆప్షన్ తెలుసు కాబట్టి మీరు వీడియో స్కిప్ చేసేయండి. రౌండ్ 1 వచ్చిన తర్వాత జస్ట్ విల్లింగ్నెస్లో మీకు ఫ్రీజ్ కావాలా, స్లైడ్ కావాలా, ఫ్లోట్ కావాలా చూసుకోండి. ఎవరైతే సీసాబ్లో న్యూగా సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో ఇప్పుడు ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ క్లారిటీగా వినండి. ఫ్రీజ్ అంటే మీకు రౌండ్ 1లో సీట్ అలాట్ చేశారు. సపోజ్ 10th కాలేజ్ ఇక్కడ ఆప్షన్లు మీరు ఇచ్చిన దాంట్లో జీ అనే కాలేజీలో మీకు సీట్ అలాట్ అయింది, ఈసీ బ్రాంచ్ అనుకోండి. ఈ సీట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా నాకు ఆప్షన్స్ పైన చాలా ఉన్నాయి, అయినా నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు, దీనికే వెళ్తాను అనుకుంటే మీరు ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు రౌండ్ 1లో వచ్చిన సీట్ మీది మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా మీకు రౌండ్ 2 ఉండదు, ఆటోమేటిక్గా ఈ సీటే మీది ఫైనల్ సీట్ అయిపోతుంది. లేదు సార్ మాకు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ట్రై చేస్తాం అనుకుంటే మీకు స్లైడ్, ఫ్లోటు 2 ఆప్షన్లు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీకు రౌండ్ 1లో 12th కాలేజ్ వచ్చింది అనుకోండి, 12th కాలేజ్లో మెకానికల్ సీట్ వచ్చింది రౌండ్ 1లో. సార్ మాకు కాలేజ్ ఓకే, జిఎన్ఏ కాలేజే కన్ఫర్మ్గా కావాలి, ఇంకా పైన ఏబిసిడి కాలేజెస్ ఉన్నాయి, మాకు అవసరం లేదు సార్, జిఎన్ఏ కాలేజ్ సంబంధించి త్రిబులీనో ఈసీనో ఇచ్చాం ఆప్షన్లో, అది వస్తే వెళ్తాం అనుకుంటే మీరు స్లైడ్ అని సెలెక్ట్ చేశారనుకోండి. స్లైడ్ అంటేనే మీనింగ్ సేమ్ కాలేజీలో స్టూడెంట్కి ఆప్షన్లలో ఆల్రెడీ వేరే బ్రాంచెస్ ఏమైనా ఇచ్చుంటే ఆ బ్రాంచ్ రావడానికి ఛాన్స్ ఉంటే అలాట్ చేయడం. సో ఇప్పుడు మీరు స్లైడ్ సెలెక్ట్ చేయగానే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వేరే కాలేజెస్ అన్నీ మీ ఆప్షన్లో రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఇంకా మీకు మిగిలినవి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే సేమ్ కాలేజ్. మీరు ఇప్పుడు 12th జీ మెకానికల్ వచ్చింది కాబట్టి మీకు పైన ఈసీ త్రిబుల్ ఉంటే మీరు స్లైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు జిఎన్ఏ కాలేజ్ సంబంధించి ఈసీ త్రిబుల్ ఆప్షన్సే లేవనుకోండి, మీరు స్లైడ్ సెలెక్ట్ చేయడం వల్ల వచ్చే యూజ్ కూడా ఉండదు, ఎందుకంటే సేమ్ కాలేజీలో పైన ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి. సో ఇప్పుడు 10th ఆప్షన్ చెక్ చేస్తుంది సిస్టమ్, జిఎన్ఏ కాలేజీలో ఈసీ రావడానికి ఛాన్స్ ఉందా, లేదు. 11th ఆప్షన్ జిఎన్ఏ కాలేజీలో త్రిబుల్ రావడానికి ఛాన్స్ ఉందా. ఇప్పుడు రౌండ్ 2లో ఏమవుతుంది, ఛాన్స్ ఉంటేనేమో ఇదే జిఎన్ఏ కాలేజీలో మీకు త్రిబుల్ అలాట్ అవుతుంది, మెకానికల్ నుంచి త్రిబుల్కి వెళ్తారు. ఇన్ కేస్ ఛాన్స్ లేదు అనుకుంటే రౌండ్ 2లో కూడా సేమ్ ఇదే మెకానికల్ బ్రాంచ్ మీకు అలాట్ అవుతుంది, మీరు ఇదే కాలేజీలో మెకానికల్ బ్రాంచ్కే ఫైనల్గా వెళ్ళాల్సి వస్తుంది. సార్ ఇవన్నీ కాదు సార్, మేము ఆప్షన్లో కరెక్ట్ ఆర్డర్గానే కాలేజ్ వైజ్గానే ఇచ్చాం, మాకు పైన ఉన్న కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా చాలు సార్ మేము వెళ్తాం అనుకుంటే రౌండ్ 1లో సేమ్ ఇదే జిఎన్ఏ కాలేజీలో మీకు మెకానికల్ వచ్చింది, మీకు ఓకే. ఇప్పుడు 1 to 11 ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి సార్, పైన ఏది వచ్చినా వెళ్తాం, అది ఏ కాలేజ్ అయినా సరే మేము ఇచ్చిన ఆప్షన్లో ఏ బ్రాంచ్ అయినా వెళ్తాం అనుకుంటే మీరు ఫ్లోట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ నుంచి ఏ అనే కాలేజీలో సి,
సిఎస్సి, ఏఎన్ఏ కాలేజీలో ఈసీఈ మీ ఆప్షన్స్, మీ ఆర్డర్ వైజ్గా ఉన్న ఆప్షన్స్ 1, 2, 3 ఏది పాసిబిలిటీ ఉంటే అది ఆటోమేటిక్గా అలాట్ చేస్తుంది. ఇప్పుడు మరి సార్ ఇది సేమ్ కాలేజీలో కూడా అలాట్ చేస్తుందంటే చేస్తుంది. ఇప్పుడు 9th వరకు మీకు ఏ సీట్ రాలేదనుకోండి, సపోజ్ ఇప్పుడు సేమ్ మీకు జిఎన్ఏ కాలేజ్ ఉంది, ఈసీఈ రావడానికి ఛాన్స్ ఉంటే ఇక్కడ ఈసీఐనా అలాట్ చేస్తుంది, ట్రిపుల్ రావడానికి ఛాన్స్ ఉంటే ట్రిపుల్ అయినా అలాట్ చేస్తుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఫ్లోట్ అంటే పైన ఉన్న అన్ని కాలేజెస్లలో మీరు ఇచ్చిన ఆప్షన్లో ఏది రావడానికి ఛాన్స్ ఉంటే అది మీకు సీట్ వస్తుంది. సో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రాగానే ప్రతి ఒక్కరూ జోసాలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళైతే మీరు విల్లింగ్నెస్లో ఏది సబ్మిట్ చేయాలనుకుంటున్నారో విల్లింగ్నెస్ సెలెక్ట్ చేసేసుకోండి. మీరు చేయాల్సిన వర్క్ ఇది మాత్రమే. సిశాబ్లో న్యూగా సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఈ విల్లింగ్నెస్ కూడా సబ్మిట్ చేయాలి. ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ.